అన్ని కేబుల్ టీవీ ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు 5 రోజుల పనిదినాలని బ్యాంకింగ్ రంగంలో అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఒక్కరోజు సమ్మెలో మన బ్యాంకు ఉద్యోగులంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల నుంచి 10 లక్షల బ్యాంకు ఉద్యోగులంతా కూడా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మాకు ముఖ్యమైనటువంటి సమస్య పని ఒత్తిడి. చాలా అంటే మర్జర్స్ తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద రమారమి దేశవ్యాప్తంగా ఉండేటువంటి 140 కోట్ల మంది భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సర్వీసెస్ అందజేయాలంటే మరి కేవలం 8 లక్షల మంది ఉద్యోగులు ఎలా సర్వీస్ చేయగలుగుతారు అనేటువంటి ఒక సమస్యతోనే పని ఒత్తిడి పని భారంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ రోజున 5 రోజుల పనిదినాన్ని మేము అమలు చేయాలనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్తో ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాము. ఆల్రెడీ ఐబీఐ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మా యొక్క డిమాండ్స్ని ఒప్పుకొని ఆల్రెడీ 2024వ సంవత్సరం మార్చి 8వ తారీఖునే ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ యొక్క డిమాండ్ని గవర్నమెంట్ కూడా ఆ ప్రతిపాదించడం జరిగింది, పంపించడం జరిగింది ఆ ప్రతిపాదనలన్నింటి కూడా. కానీ మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సానుకూలమైనటువంటి స్పందన లేదు. కాబట్టే మేము ఈ రోజున సమ్మెలో పాల్గొంటూ ఉన్నాము. మరి 5 రోజుల పనిదినం అంటే అయ్యా 5 రోజులతో మరి రిమైనింగ్ 2 రోజులు ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు అంటే మేము కేవలం 5 రోజుల పనిదినం అంటే మిగతా ఒక రోజు ఏదైతే ఉందో శనివారం మనం అడుగుతా ఉన్నాము. ఆ శనివారం యొక్క పని గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంపెన్సేట్ చేస్తూ ఉన్నాము. 40 నిమిషాల పాటు ప్రతిరోజు అంటే రిమైనింగ్ 5 రోజుల్లో ఆ యొక్క వర్కింగ్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ని కూడా మేము ఇక్కడ కాంపెన్సేట్ చేస్తూ ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజల యొక్క మద్దతు కూడా, ఎందుకంటే మీకు సర్వీసెస్ అందరికీ కూడా బాగా బ్రహ్మాండంగా సర్వీసెస్ ఇవ్వాలంటే బ్యాంకు ఉద్యోగుల పని భారాన్ని పని ఒత్తిడిని తట్టుకుని మరి కాస్త రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సాంత్వన కలగాలి. కాబట్టి మీకు సర్వీసెస్ బాగా అందాలి అంటే ఖచ్చితంగా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా కాస్త రిలీఫ్ ఉంటేనే పని చేయగలుగుతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల యొక్క కూడా మద్దతు కూడా మేము కూడగొట్టుకొని ముందుకెళ్తామని, మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా పేరు కే మోహన్. నేను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్, కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ. థ్యాంక్ యూ.